తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. అంటే మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో చివరి భాగంలో ఉన్నాం. మొదటి పత్రిక 6వ అధ్యాయము చివరి భాగం. మనం తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు గారు రాసిన పత్రికలు, ఎవరికి రాసిన పత్రికలు చెప్పుకుంటున్నాం మనం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక ఎవరికి రాశారు? అదే ఎవరికి రాశారు? అది తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు గారు రాసిన పత్రిక ఎవరికి రాశారు? పాస్టర్లకు రాశారు. అందులో మనం ఇక్కడ లాస్ట్లో అంటే మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనంలో మనం చూస్తే, ఒకసారి 17వ వచనం చదవండి. ఎవరైనా తప్పులు లేకుండా చదవగలరా? ఏమా చదువుతున్నారు లేదా? అదే సార్, అది ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. చాలా ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించు. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటలు రాసి 2000 సంవత్సరాలు అయింది. కోర్స్ మనం ఈ మాటలు ఏమి పట్టించుకోమనుకోండి, అది వేరే విషయం. అందుకే ఇక్కడ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అనే మాట్లాడుతున్నారు. అక్కడ అంటే ధనవంతులైన వాళ్ళకి ఏం వస్తుందని అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకి గర్వం అనేది వస్తుంది. దేవుడు చెప్తున్న మాటలు గాలి మాటలు కాదు, దారినిపోయి దానయ్య చెప్పే మాటలు కాదు. ఇప్పుడు నేనే ధనవంతుడు అనుకో, ఆటోమేటిక్గా నాకు ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. అందుకే ఒకసారి మనం ఈ అధ్యాయంలోనే 9వ వచనం ఒకసారి చూస్తే, 9వ వచనం చదవండి ఎవరైనా, వెంటనే చదవాలి. 6వ అధ్యాయం 9వ వచనం. చాలండి. ధనవంతులు అయ్యడానికి ఆశపడేవాడు. అంటే మీకు అక్కడ తెలుగు గ్రాంధికం అంటే మన ఇంట్రెస్ట్గా బైబిల్ చదవం కాబట్టి అక్కడ ఏ పదం ఉన్నా మనం అర్థమైనా అర్థమవుకొని అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ మనకి అంటే ధనవంతులు అవ్వాలనుకున్నాం అనుకోండి. అంటే చాలామంది లోకంలో ఏంటంటే, మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? ధనవంతులు అవ్వడానికి ఏయో మెట్లు, ఏ స్టెప్స్, ఇలా రకరకాల బుక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? అలా అనుకుంటే కనుక ఎందులో పడిపోతామట? శోధనలు ఇంకా చాలా చెప్తున్నారు. అక్కడ ఊరిలోనే పడిపోతామట. అంటే వార్నింగ్ ఇస్తున్నారు అక్కడ 9వ వచనంలో. అదేవిధంగా ఇక్కడ 17వ వచనంలో ఏమంటున్నారు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక. అదిగో ధనం అనేది ఎలాంటిదంట? స్థిరమైంది కాదని ఆయన చెప్తున్నారు, దేవుడే చెప్తున్నాడు. అంటే మనం కూడా అప్పుడే పెద్ద మేధా కబుర్లు చెప్తూ ఉంటాం. అయ్యే డబ్బులు ఉంటాయి, స్థిరమైనరా వెళ్ళిపోతా అని చెప్తాం కదా. దేవుడు ముందే చెప్పడేమని? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుగా. అంటే మన నమ్మకం దేని మీద ఉండకూడదంట? డబ్బు మీద ఉండకూడదంట. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. బ్రతిమలాడమంటలేదు, విజ్ఞప్తి చేయమంటలేదు. తిమోతి గారికి పౌలు గారి మాట రాస్తూ, తిమోతి గారు ఉన్నటువంటి సంఘం ఎక్కడైతే ఎఫెసు సంఘం ఉందో, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి లేదా శిష్యులకి, తోటి శిష్యులకి, తిమోతి గారి యొక్క తోటి శిష్యులు, ఎందుకంటే తిమోతి గారు కూడా శిష్యుడే, సేవకుడైనా విశ్వాసైనా అందరూ శిష్యులే. వాళ్ళు అలా బ్రతికారు అన్నాడు. ఆ విషయాన్ని తిమోతి గారికి చెప్తున్నారు. ఏమని? ధనం మీద మనసు పెట్టుకోవద్దని చెప్పు, ధనం మీద నమ్మకం పెట్టుకోవద్దని చెప్పు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరు తయారు చేయాలి? మనమే కదా తయారు చేసుకున్నాం. ఆ కాగితాలేనా? చెట్ల నుంచి వచ్చిన కాగితమేనా? దాన్ని ప్రింట్ చేసి మనమే తయారు చేసుకున్నాం.
లేదా ఏదైనా మాయ మంత్రవేత్త ఎక్కడి నుంచి వచ్చాయా? మరి అలాంటి మనం తయారు చేసుకున్న వాటి మీద మనకెందుకంత ఆశ, నమ్మకం? దేవుని మీద ఉంటుంది నిజంగా మనకు నమ్మకం? అస్సలు ఉండదు. ఓన్లీ బయటికి ఏదో పెదవుల మీద చెప్తాయి మాటలు అంతే, మనసులో వేరే ఉంటుంది ఆలోచన, దేవుడు తప్ప. అందుచేత తిమోతి గారికి ఇక్కడ పౌలు గారు వార్నింగ్ ఇస్తారు. ఇవన్నీ వార్నింగ్స్. పౌలు గారు తిమోతికి వార్నింగ్ ఇస్తున్నారు. అంటే అంత వార్నింగ్లు ఇవ్వకపోతే ఆ సివియారిటీ ఆయనకి అర్థమవుతుంది, ఆయన సంఘంలో వాళ్ళకి చెప్పలేదు. అంతే కదా, ఏదైనా అంతే కదా. అమ్మ బాబా అంటే మాట్లాడతాం మనం, కానీ అసలు స్ట్రిక్ట్గా చెప్తే ఇప్పుడు మనం ఎక్కడో జాబ్ చేస్తాం, వాళ్ళు మన పైన ఆఫీసర్స్ వాళ్ళు మనకు స్ట్రిక్ట్గా మాట్లాడితే మనం వాళ్ళు మాట్లాడతాం, అంతేనా? అమ్మ అలాగని మనతో నవ్వుతో మాట్లాడడానికి మనం ఉంటామా? ఇది అంతే. అదే విషయాన్ని మనకు 17వ వచనంలో ఇక్కడ మరి పరిశుద్ధులైన పౌలు గారు తిమోతి గారు చెప్తున్నారు. అస్థిరమైన ధర్మమును నమ్మకించక. ధనం అనేది ఎలాంటిదంట? అస్థిరమైంది, స్థిరమైంది కాదు. ఇవన్నీ ఎందుకు? సాక్షాత్ మన దేవుడైన యేసుక్రీస్తు వారే లోక గారి రాసిన సువార్తలో 18వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఒకసారి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, దేవుడైన యేసుక్రీస్తు వారు ధనం గురించి, లేదా మనకు ఏవైతే ఎక్కువ అనుకుంటున్నాం వాటి గురించి. 18వ అధ్యాయము ఒకసారి 18వ వచనం నుండి కొన్ని వచనాలు చూడండి, చదవండి త్వరగా. అడిగాను పలుకోవద్దు అని ఆజ్ఞను ఎదుగు కదా అని అతనితో చెప్పారు. అందుకు అతడు వాళ్ళ నుండి వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాను ఉన్నానని అని యేసు విని నీకు ఇంకా కొరతగా ఉన్నదని, నీకు కలిగిన వాటిని అవి ఈదలకు చాలండి. ఇక్కడ చూసారా, నీకు కలిగినవన్నీ అమ్మి ఏం చేయమంటారు? ఆయన పేదలకి ఇమ్మంటున్నారు. అప్పుడు ఏం కలుగుతుందంట అతనికి? ఎక్కడ ధనం కలుగుతుందంట? పరలోకం. ఇప్పుడు మనం ఈ మాటలు ఇలా చెప్పుకుంటాం, లేదా మీరు వెళ్తారా చెప్పుకుంటాం, మనం నిజంగా పాటిస్తాం? అస్సలు పాటించు. ఎందుకు? ఎవరు చెప్పారు ఈ మాటలు? దేవుడు చెప్పాడు. అంటే దేవుడు చెప్పిన మాటలే మనం పాటించాం, కానీ దేవుడు నమ్ముకుంటున్నాం చెప్తాం మనం. అది మన క్రిస్టియానిటీ. ఎంత హిపోక్రటిక్గా మనం లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అంతే. అవునా కదా, నిజమే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు గారు చెప్పిన మాటలు ఒకసారి 29-30 వచనాలు చూడండి. అందులోనే 29వ వచనం 30వ వచనం చదవండి ఎవరన్నా. 29-30 త్వరగా. ఇక్కడ మనకు 30వ వచనంలో చూస్తే, మీకు 30వ వచనం ఏమైనా అర్థమైందో నాకు చెప్పండి ఎవరైనా. మీరు ఇప్పుడు 30వ వచనం చదివారు కదా, తెలుగులోనే కదా చదివారు, నేను తెలుగులోనే కదా మాట్లాడతాను. 30వ వచనం మీకు ఏమైనా అర్థమైందో చెప్పండి. ఏంటి ఎందుకు ఇహమందు చాలా రెట్లు ఏంటంట? ఇహమందు చాలా రెట్లు అని ఉంది ఏంటి అక్కడ? ఏంటి దాని అర్థం? ఏమండి? ఇహమందు చాలా రెట్లు అని ఉంది అక్కడ, తెలుగులో ఉందా? కనపడిందా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇహమందు అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు. ఏమండి ఇహమందు అంటే అర్థం ఏంటి? లోకంలో ఇహమందు చాలా రెట్లు అంటే ఇప్పుడు అంతకుముందు ఏమన్నారు? ఆ వచ్చిన చదవండి. అంతకుముందు ఏమన్నారు? ఇహముందు ఏముంది? ఇహమందు అనే పదం ముందు ఏముంది చదవండి. అది ఇప్పుడు వాటిని విడిచిపెట్టి ఏమంటున్నారు? మళ్ళీ ఇహమందు చాలా రెట్లు అంటున్నారు ఏంటి? అంతకు ముందేమో వాళ్ళందరినీ విడిచిపెట్టేయండి అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వండి, నా తర్వాత వాళ్ళనే ఉద్దేశం, దేవుడి ఉద్దేశం అక్కడ. అందుకని విడిచిపెట్టేమని పూర్తిగా వదిలేమని కాదు అక్కడ.
అంటే మనం అలాగ వదిలేమనుకోండి, దేవుని తప్ప ఎవరిని వదలం మనం. అంచేత ఇహమందు చాలా రెట్లను. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగులో మనకి కొన్ని అక్కడక్కడ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉంటాయి. అవి మనం జాగ్రత్తగా ఏదో మన బైబిల్ టైంపాస్ చదువుకుంటూ వెళ్ళిపోతే మనం ఎలాగో పట్టించుకోం. మనకు అనవసరం కూడా, అంతేనా? మనకి అనవసరం అన్నట్టు కానీ బైబిల్ చదువుకుంటాం మనం. అంచేత ఇక్కడ ఏంటంటే మనకి ఇహమందు చాలా రెట్లు అని చెప్పేసి అన్నారు, కానీ నిజానికి అక్కడ ఏంటంటే ఒక ట్రాన్స్లేషన్లో విల్ ఫెయిల్ టు రిసీవ్ మెనీ టైమ్స్ యాజ్ మచ్ ఇన్ దిస్ ఏజ్ అని. విల్ ఫెయిల్ టు రిసీవ్ మెనీ టైమ్స్. ఫెయిల్ టు రిసీవ్ మెనీ టైమ్స్ అంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళందరినీ విడిచిపెట్టడంలో ఏమవుతుంది, మనకి చాలా సందర్భాల్లో మనకు కావాల్సిన మనం పొందలేము. యాజ్ మచ్ ఇన్ ది స్టేజ్ అంటే ఇహమందు అని. కానీ తెలుగులో ఏముంది? ఇహమందు చాలా రెట్లే ఉంది. ఇహమందు చాలా రెట్లే అని చెప్పేసి వెంటనే ఏముంది మళ్ళీ అది ఎలా ఉంది మీకు? ఏమైనా ఉందా కనెక్షన్? ఏమైనా ఉందా? మరి అది జాగ్రత్తగా చూడండి, చదవాలి. ఆయన ఏం చెప్తున్నారో, ఇక్కడ ఏముంది, దాని అర్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? సో అందుచేత ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే దేవుని యొక్క యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటంటే అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక అని ఉంది. కానీ మనం ఆ అస్థిరమైన ధనమందే నమ్మికించుతాం, స్థిరమైన దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచం. నోటి మాటకి మాత్రం చెప్తాం. అందుచేత దేవుని అంతే అంటున్నారు ఆయన ఇక్కడ. నెక్స్ట్ 18వ వచనం చూడండి ఒకసారి, త్వరగా చదవాలి. 18వ వచనం. ఇక్కడ మనకి వాస్తవ జీవనం అన్నాడు తెలుగులో. వాస్తవ జీవనం అంటే అర్థం ఏంటి ఇక్కడ చెప్పండి? వాస్తవ జీవనం అంటే అర్థం ఏంటి? వాస్తవ జీవనం ఇక్కడ మనకి ఈ వచనంలో ఏమంటున్నారంటే ఇక్కడ కూడా 18వ వచనం కూడా దేవుడు ఏమంటున్నారంటే పౌలు గారి ద్వారా ఆజ్ఞాపించుము అనే పదం వాడుతున్నారు ఇక్కడ. మీరు గమనిస్తున్నారు లేదు? ప్రతి వచనం చివరిని ఏమంటుందంటే ఆజ్ఞాపించుము అంటే కమాండ్ చేయమంటారు. తిమోతి గారిని కమాండ్ చేస్తున్నారు ఇక్కడ పౌలు గారు. కమాండ్ చేస్తూ ఎవరికి కమాండ్ చేయమని చెప్పమంటున్నారు? సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి కమాండ్ చేయమంటారు, ఆజ్ఞాపించమంటున్నారు. అంతేగాని బ్రతిమలాడమంటలేదు, అమ్మ అయ్యా బాబా అనమంటలేదు. ఎందుకంటే దేవుడిని నమ్ముకుంటే ఎవరికి లాభం? నువ్వు నమ్ముకుంటే నీకు లాభం, నేను నమ్ముకుంటే నాకు లాభం. ఇందులో మళ్ళీ ఈ లాబింగ్ ఏంటి, బ్రతిమలాడ్డాలేంటి? ఉండకూడదు, వేరే వేటిలైనా ఉండొచ్చు. అందుచేత ఆజ్ఞాపించమని చెప్తే ఏమంటారు ఆయన ఇక్కడ? 3 ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు పౌలు గారు. ఇక్కడ ఏమంటున్నారు? సత్క్రియలు అను ధనం అంటున్నారు ఇక్కడ. సత్క్రియలు అనే ధనం. అదే సత్క్రియలు ఏంటి, ధనం ఏంటి? మనకు ధనం అనగానే ఏమవుతుంది మన మైండ్లోకి? ఎప్పుడు డబ్బులు, ధనం. నోరు విప్పితే నోట్లోంచి ఆశీర్వాదం, దీవెన, ఈ పదాలే. అపోస్తుల నోట్లో ఏ ఒక్క అపోస్తుల నోట్లోంచి ఆ మాటలు రాలేదు ప్రార్థన చేసినప్పుడు. తెలుసా మీకు ఆ విషయం? ఏ ఒక్క అపోస్తుల నోట్లోంచి కూడా ఆశీర్వదించు, దీవించు, ఏది లోక సంబంధంగా అన్న పదాలు ఎన్నడూ ఏ అపోస్తుల నోట్లోంచి రాలేదు. కానీ మనం నోరు విప్పితే ప్రార్థన అనేసరికి నోట్లోంచి వచ్చే పదాలు ఏంటంటే ఆశీర్వాదం, దీవెన. మరి ఇది ఎక్కడ గొడవ, ఇది ఎలా కంటుకుందో మనకి నాకు అర్థం అవ్వదు ఇప్పటికీ. సత్క్రియలు అను ధనం అంటున్నారు ఇక్కడ. సత్క్రియలు అంటే అర్థం ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి వస్తే ఇక్కడ మనం చూస్తే జాగ్రత్తగా ఒకసారి తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. అదే పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం.
ప్రతి సత్కార్యము చేయ పూనుకున్నట్టయితే ఏమంటే 10వ వచనం ఒకటే, అదే 10వ వచనం. ఇక్కడ సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు అంటే సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. ఇక్కడ సత్క్రియలు అంటే మళ్ళీ ఏదో క్రియలు అనుకోకండి, ఆ వాక్య సంబంధమైన క్రియల్ని ఆయన ఏమన్నారు పౌలు గారు, వాటిని ధనంతో పోలుస్తున్నారు. ఆయన వాక్య సంబంధమైన క్రియలు ధనం అంట. మనకు వాటితో సంబంధం లేదని కానీ మాకు ధనం అంటే మనకు తెలిసింది వేరు, అంతేనా? మనకు ధనం అంటే తెలిసింది వేరు. కానీ అక్కడ పౌలు గారు చెప్తుంది ఏంటి, సత్క్రియలు అనే ధనం అంటున్నారు ఆయన. అంటే మనకు తెల్లారి లెగిస్తే లేదా మన జ్ఞప్తులు మన స్పృహలో ఉన్నామంటే ధనం అనగానే మన బ్రెయిన్లో వచ్చే స్ట్రైక్ అయ్యేది ఒకటి ఏంటంటే డబ్బు మాత్రమే. కానీ ఇక్కడ ఏమేమంటున్నారంటే సత్క్రియలు అనే ధనం అంట. నెక్స్ట్ అలాగే ఇతరులకు పాలిచ్చువారు అంటే షేర్ చేసుకోవడం, షేర్ చేయడం. అంటే ఒక సంఘంలో ఉన్నప్పుడు నీకు ధనం ఉందా, నువ్వు ధనవంతుడిగా ఉంటున్నావా, అయితే నీ సంఘంలో నీతో పాటు ఎవరైనా దారిద్ర్యంలో ఉన్నారా, పేదవాళ్ళగా ఉన్నారా, వాళ్ళకి ఏం చేయాలి, నువ్వు సహాయం చేయాలి. అది కనీస బాధ్యత విశ్వాసిగా, శిష్యురాలిగా. అది ఇతరులకు పాలు ఇవ్వటం అనమాట. నెక్స్ట్ ఔదార్యము గలవారు అంటే ఆ ఇతరులకి ఇచ్చేటువంటి ఆ స్వభావం, ఆ గుణాన్ని కలిగి ఉండటం, దాన్నే ఔదార్యం గలవారు. ఇలాగా 3 విషయాల గురించి పౌలు గారు తిమోతి గారికి ఆజ్ఞాపిస్తున్నారు, రిక్వెస్ట్ చేయట్లేదు. అంటే సంఘం ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అది ఆజ్ఞపూర్వకంగా చెప్తున్నారు. ఎందుకంటే సేవకుడు అలా ఆజ్ఞపూర్వకంగా అతను చెప్తూ అతను పాటిస్తూ ఉంటే అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారు, అతన్ని చూసి పాటించగలుగుతారు. అలా కాకుండా అతను చెప్పడం మాత్రమే చెప్పి అతని జీవితం పోలా ఉందనుకోండి, అప్పుడు పాటిస్తారా, పాటించడం. అందుకని ఇలాంటి విషయాలు పౌలు గారు తిమోతి గారికి ఖండితముగా ఆజ్ఞ రూపంలో ఆయన వాళ్ళకి ముఖ్యంగా తిమోతి గారికి తెలియజేస్తారు. ఒకసారి మనం చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 15వ వచనం చూడండి ఎవరైనా. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరి అది చాలా ఇక్కడ మనకి క్లియర్గా ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ ఉంటాం. కానీ మన నోటిలోంచి వచ్చే మాటలు ఏంటో దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు, నాకు ఈ మధ్య ఆశీర్వాదాలు లేవు, దీవులు రావట్లేదు, ఎందుకో నాకు ఈ ఇబ్బందులు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు. ఈ మనం ఇదే మాటలు కూడా ఎలా ఉంటాయంటే, ఏమా మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఈయన ఇక్కడ ఏమంటున్నారు, ఒకడు కలిగి విస్తరించడం వాడి జీవానికి మూలం కాదంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఒరే నీకు డబ్బు సంపాదించుకోవాలి, ఏదో సంపాదించుకోవాలని ఉందా, నువ్వు పరలోకం పోగొట్టుకుంటున్నారని చెప్తున్నాడు ఆయన. మనం వీళ్ళే మాటలు ఎలా ఉంటాయి, అమ్మ మన ఆర్థికంగా మనం లాభపడాలి, మనకి ఆశీర్వాదం రావాలి. ఏంటిది అసలు? నువ్వు చదువుకుంటున్న మాటలేంటి, మనం చెప్పుకుంటున్న మాటలేంటి, ఒకదానికి ఒక పొంతం లేదు, అసలు సంబంధం లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం అవట్లేదు. అందుచేత మరి ఇలాంటి వాక్య సంబంధమైన సత్క్రియలతో మనం మరి పునాది కలిగి ఉండాలి, పునాది వేసుకోవాలి. ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చూడండి ఒకసారి ఎవరైనా. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27. కాబట్టి ఈయన మాటలు విని వారు సిద్ధం చేసి ప్రతి మూడు అడ్డమైన తన ఇల్లు పట్టుకున్న బుద్ధిమంతుని పోయి చూసారా, పగులు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాలి దాని పునాది అన్నం మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాడు చెప్పిన చేయి ప్రతి ఒక్క ఇసుక మీద తన ఇల్లు పట్టుకుని ఆ బుద్ధి దీనిని పోలిపోయాడు. వారు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని వాడు గొప్పదని చెప్పాడు. చాలండి చాలు. ఇక్కడ మనకి మా బైబిల్ మీరు రెగ్యులర్గా చదువుతున్నారు లేదో, తప్పులు లేకుండా చదివితే తెలిసిపోతుంది. అంటే మీరు రోజు బైబిల్ చదువుతున్నారు అనే విషయం నాకు. మనకి మధ్య తప్పులు వస్తాయంటే బైబిల్ చదవటమే అర్థం.
చాలా క్లియర్గా క్లారిటీగా చదవాలి బైబిల్. ఇప్పుడు ఈయన మాటలు వినే అని ముందు ఒక సందర్భం చెప్పారు. ఎవరి గురించి? బండ మీద ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయని వాడు, చేసినవాడు, చేయనివాడు. చేసిన వాళ్ళేమో బండ మీద ఇల్లు, చేయని వాళ్ళు ఇసుక మీద ఇల్లు. ఒక పారబుల్ ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు. ఏంటి ఆ మాటలు ఇప్పుడు చెప్పుకుంటున్న మాటలే. అందుచేత ఏంటంటే మనకి ఇహమందు మరి అస్థిరమైనటువంటి ధనం మీద మనకి మనస్సు అనేది ఉండకూడదు అనే విషయం మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. ఎంత ధనవంతుడిగా జీవించినా దరిద్రుడిగా జీవించినా ఏటెల్లకాలం జీవితం మన భూమి చెప్పండి. సరే ఆలోచించండి. ఎల్లకాలం జీవితం ఎప్పటికీ చచ్చిపోవా? మరి ఏంటి మనకి ఆరాటం? వాళ్ళే పక్క వాళ్ళు చాలా బాగున్నారు, ఇంటి వాళ్ళు అబ్బో వాళ్ళు భలే ఉన్నారు, నేనే ఇలా ఉన్నాను. ఇది కదా, ఇది శాశ్వతం కాదు కదా జీవితం. మరి ఎందుకు ఆ ఆరాటం? ఎందుకు అస్థిరమైన ధనం మీద ఎందుకు నమ్మిక? అస్థిరమైందని మనకే తెలుసు, దేవుడు ఒక వాక్యం చదవకపోయినా. అయినా ఎందుకు మనం అలాగా ఉంటున్నాం అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా అందుకే అంటారు వాస్తవ జీవనం అంటున్నారు. ఎందుకు వాస్తవ జీవనం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం భూమి మీద బతుకుతున్న జీవితం అనేటువంటిది నిజమైన జీవితం కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాప్తీసం తీసుకునే క్రైస్తవులు అని చెప్పుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ భూమి మీద బ్రతుకున్న బ్రతుకు నిజమైన బ్రతుకు కాదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమని? వాస్తవ జీవనం ఏదంట? ఇదిగో ఇప్పుడు ఎంతసేపు మనం చదువుకున్నాం కదా, ఇది సత్క్రియలు అనే ధనం సంపాదించుకుంటే అప్పుడు మనం చనిపోయిన తర్వాత పొందుతాం కదా, అదే వాస్తవ జీవనం. ద లైఫ్ విచ్ ఈజ్ ట్రూ లైఫ్ అన్నాడు ఒక చోట. మనమేమనుకుంటున్నాం? ఈ జీవితమే ట్రూ లైఫ్ అనుకున్నాం, నిజమైన జీవితం అనుకున్నాం. మనం ఎందుకే? దేవుడు ఏం చెప్తున్నారు? ఒరే నువ్వు భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకు అది నిజమైన బ్రతుకు కాదని అంటున్నారు ఆయన. కానీ మనకు ఎలా అనిపిస్తుంది? అది నమ్మశక్యంగా అనిపిస్తుంది మనకి కదా. ఎందుకని? అది చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మా ఎవరికి తెలుసా అన్న ఆలోచనతోటి. అది అర్థమేంటి? ఆలోచన ఉందంటే అర్థమేంటి? మనకి ఎవరి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. ఈ క్లారిటీ ఇంకా క్లియర్. అందుచేత మరి వాస్తవ జీవనం కోసం మనం బ్రతకాలి, దేవుడిచ్చే నిత్య జీవం కోసం బ్రతకాలి అనేది మనం ఇక్కడ గమనించాలి. 20వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 20వ వచనం చూస్తే పర్టికులర్గా పౌలు గారు ఈ 20-21 వచనాల్లో ఆయన చాలా పర్సనల్గా, చాలా వ్యక్తిగతంగా, ఎంతో కేర్ తీసుకుంటూ రాస్తున్న మాటలంట ఈ 2 వచనాలు తిమోతి గారికి. తెలుసా? బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఈ 20వ వచనం 21వ వచనం అంట తిమోతి గారిని చాలా వ్యక్తిగతంగా ఆయన కన్సర్న్ కేర్ తీసుకుంటూ రాస్తున్న మాటలుగా చెప్తారు. అందుకే ఏమని సంబోధిస్తారు ఇక్కడ? ఓ తిమోతి అంటున్నారు. నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. చూసారా? అప్పగింపబడిన దాన్ని కాపాడి. ఏంటి అప్పగింపబడింది ఆయనకి? తిమోతి గారికి పౌలు గారు తిమోతి గారికి ఏం అప్పగించారు? ఇలాగ అప్పగింపబడిన దాన్ని కాపాడనే పదం ముఖ్యంగా మనకి ఈ తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రికల్లో మనకు కనపడతారు. ఎందుకని? ఈ 3 పత్రికలు కూడా ఎవరి కోసం రాశారైనా? ఎవరైతే పాస్టర్లు అవుదాం అనుకుంటున్నారో, ఎవరైతే పాస్టర్లుగా ఉన్నారో, ఏమో ఇంకా రకరకాల పేర్లు పెట్టుకున్నారు అనుకోండి ఈ రోజులలో, వాళ్ళకి అందరి కోసం ఈ 3 పత్రికలు రాశారు. వాటిలో ఆయన ఏమంటున్నారు? నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడుకోమంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్గా కాపాడే అనే పదం తెలుగులో ఉంది కదా, ఇంగ్లీష్లో అయితే ఎంట్రస్టెడ్ అన్నారు కదా. అయితే యాక్చువల్గా గ్రీక్లో అయితే ఆ పదాన్ని ఏ సెన్స్లో వాడారంటే ఆయన, మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం కదా, డబ్బులు దాచుకుంటే బ్యాంక్ ఆఫీసర్స్ డబ్బులు ఎంత క్షేమంగా సేఫ్గా కాపాడతారో అలాంటి పదం వాడారంట. అంటే ఏంటి కాపాడి? ముఖ్యంగా అంటే తిమోతి గారికి పౌలు గారు ఏ విధమైనటువంటి బోధ అయితే నేర్పారో ఆ బోధన కాపాడుకోమంటున్నారు. అంటే తిమోతి గారు కాపాడేసింది ఏంటంట? బోధన అంట. అంతేగాని నీకు పలానా చోట అది సంపాదించాను జాగ్రత్తగా చూసుకోదాన్ని, లేదా బ్యాంకులో ఇన్ని కోట్లు ఉన్నాయి జాగ్రత్త ఎవరికి చెప్పుకో, ఈ మాటలు అంటలేదు.
ఇంకా వాళ్ళు మనసులు అంటే కాదు వాళ్ళు. అందుకే ఆయన ఏమంటున్నారు, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి, ఇంకేమని చెప్తున్నారు, అపవిత్రమైన వట్టి మాటలకును, చూసారా, అపవిత్రమైన వట్టి మాటలు. ఏం చేస్తాం మనం బైబిల్ క్లాస్ అనేసరికి ఏదో నా బాధపడలేక ఇంకోటి ఎవరు బాధపడలేక మొత్తానికి వారం ఇంకో వారం రావు. అలా కాకుండా వేరే మనకి ఏమైనా ఉన్నాయనుకోండి, ఫోన్ చూడడం ఏదనుకోండి, అవి ఎలా ఉంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈయన ఇక్కడ ఏమంటున్నారు, అవన్నీ ఏంటంటే అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలను అన్నాడు. ముఖ్యంగా తిమోతి గారికి మొదటి పత్రిక రావడానికి కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో రాశారైనా, దొంగ బోధల కోసం రాశారు ఆ పత్రిక. ఎందుకని ఎఫెసు సంఘం ఆ పరిస్థితి ఎలా ఉంది ఆనాడు ఉన్న పరిస్థితి చెప్పాలంటే, ఆనాడున్న యూదులు ఉన్నారు, నెక్స్ట్ అలాగే గ్రీక్ ఫిలాసఫర్స్ ఉన్నారు. యూదులేమో క్రైస్తవంలోకి రావాలంటే ధర్మశాస్త్రం పాటించు, సున్నతి చేయించుకో, లేకపోతే ఇంకా రకరకాల ఆచారాలు ఉన్నాయి వాటిని పాటించు అన్నారు వాళ్ళు. ఇది క్రైస్తవులు అవ్వాలంటే. వాళ్ళతో పాటు ఇంకొకరు జాయిన్ అయ్యారు, ఎవరో గ్రీక్ ఫిలాసఫర్స్. వాళ్ళు ఏమంటున్నారు, ఏం కాదు, మేము స్పెషల్ జ్ఞానం చెప్తాం, నాస్టిసిజం, అనేక రకాల దేవుళ్ళు ఉన్నారు, ఒక్క దేవుడే లేడు. అలాగా ఇలాంటి అపవిత్రమైన వట్టి మాటలకు, అలాగే జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే విపరీత వాదము. ఈ గ్రీక్ ఫిలాసఫర్స్గా ఎవరైతే చలామణి అవుతారో ఆనాడు ఈనాడు ఇప్పుడు కూడా చలామణి అవుతారు కొన్ని మంది ఫిలాసఫర్స్, అవన్నీ ఎటువంటి అంటే జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ సంఘాల్లో ఏంటి, అపోస్తుల బోధ తప్ప మిగతా ఏ బోధలు అన్నీ కూడా జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయి, ఇప్పుడు కోకలు. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారో, మేము జ్ఞానం చెప్తామండి, మేము సత్యం చెప్తామండి. అలాగని ఇతను చెప్పే సత్యం అతను చెప్పడానికి సంబంధం ఉండదు. ఈనాడు వీటిని ఈ లిస్టులోకి తీసుకోవచ్చు. ఏ లిస్టులోకి, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు ఏం చేయాలంట, దూరంగా ఉండమని చెప్తున్నారు తిమోతి గారికి. ఏమంటే అందుచేత ఇప్పుడు ఈ పత్రికను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ పత్రిక ముఖ్యంగా పౌలు గారు అబద్ధ బోధల మీద కొరడా జిలిపిస్తూ నా ఉద్దేశంతో రాయబడిన పత్రిక. అంతేగాని ఏదో ఆయనకి ఖాళీ ఆ టైం పాస్ అవ్వకుండా రాసినటువంటి పత్రిక కాదు. ఏమంటే అర్థమవుతుంది కదా. ఆ రకంగా మనకి మరి ఆనాడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే జ్ఞానం, అంతేనా. అవన్నీ కూడా ఏంటి, విపరీత వాదములు, అవి దైవ సంబంధమైనవి కావు. అందుకే వాటికి దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నారు. 21వ వచనం చూడండి ఒకసారి. చాలండి, సరే. ఆ జ్ఞానం అనేటువంటి విపరీత వాదంలో ఎలా ఫీల్ అయ్యారంటే కొందరు స్కాలర్స్లా ఫీల్ అయ్యారంట. ఎవరో బాగు చేస్తున్న వాళ్ళే, సేవకులే ఫీల్ అయ్యాలి. ఏమైపోయారంట, అపోస్తుల బోధలోకి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎలా వెళ్ళిపోయారంట, వాళ్ళు ఏమనుకుని వెళ్ళిపోయారంట, వాళ్ళు స్కాలర్స్ అండి, జ్ఞానులని, ప్రవీణులని. ఇప్పుడు కూడా అలాగే మన చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అమ్మా దేవుడు నాకు పలానా దర్శనం ఇచ్చాడు, లేదా దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు ఇవి ఇలా చెప్పమని. ఇవన్నీ వీళ్ళందరూ ఎవరో ఇందులోకి వస్తారు, ప్రవీణులు. వీళ్ళందరూ ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు విశ్వాస విషయంలో తప్పిపోయారని అంత ఆ విషయానికి తెలియదు, చెప్పినా వీళ్ళు వినరు. అర్థమవుతుందా. సో అందుచేత అంటే క్రైస్తవం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడి దగ్గరికి లేదా క్రైస్తవంలోకి వస్తున్నామంటే ఎలా రావాలంటే విరిగి నలిగిన హృదయంతో రావాలి. అంటే అర్థం ఏంటి, నాకేమీ తెలియదు, నాకేమీ లేదు, నాకు దిక్కెవరూ లేరు, నీవే దిక్కు తండ్రి లేదా దేవుడా అనేటువంటి మనస్తత్వంతో ఉండాలి. ఎవరు, పాస్టర్ అయినా విశ్వాసైనా ఎవరైనా సరే, రిక్తులు అనుకోవాలి, ఖాళీ. అంతేగాని నేనేదో ప్రవీణుడిని, నాకంతా తెలుసు, లేకపోతే నాకు ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు, నాకు చెప్పాడు అంటే అని నువ్వు జనాలను మోసం చేస్తే
నువ్వు ఎలాగైపోయినట్టంటే నీ పరిస్థితి, నువ్వు కేవలం ఇంకా నువ్వు విశ్వాసి కూడా కాదు ఎందుకు. అంచేత మరి ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు, ఆ విషయంలో ప్రవీణులు అని కొందరు అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయి. ఇంకేమంటున్నారు చూడండి ఇక్కడ, కృప మీకు తోడైండును గాక. 20వ వచనంలో ఓ తిమోతి అని సంబోధిస్తూ చివరికి వచ్చేసరికి మీకు తోడైండును గాక అంటారు. అంటే ఇక్కడ తిమోతి గారిని మాత్రమే అడ్రస్ చేస్తున్నట్టుగా కాకుండా ఇక్కడ ఎలాగూ తిమోతి గారి ఈ పత్రికని అక్కడ ఆనాడు అఫీస్ సంఘంలో బహిరంగంగా ఎలాగో చదవడం జరుగుతుంది. అప్పుడు చదివినప్పుడు ఏం చేయాలి మరి, అందరికీ అడ్రస్ చేస్తూ చెప్పాలి కదా. అందుకే ఇక్కడ ఏమన్నారంటే కృప మీకు తోడేయుడును గాక అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి విశ్వాసంగా ఉన్నటువంటి మనం ఇప్పుడు చెప్పబడిన విషయాలు అన్నీ కూడా మనం పాటించాలంటే మన జీవితంలో మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అసలు ఏ విధంగానూ మన విశ్వాసంగా సరిగ్గా బ్రతకట్లేదు. అందుకే మనకి అప్లికేషన్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, కనీసం మనం ముందు ఏం చేయాలంటే బైబిల్ని చదవటం స్టార్ట్ చేయాలి. అది మనం ఈ లేఖనాల నుంచి మనం తీసుకోవాల్సిన అప్లికేషన్. ఎందుకంటే మనం ఇంకా కిండర్ గార్డెన్ లెవెల్లో ఉన్నాం. మనం ఇవన్నీ పిహెచ్డి లెవెల్లో చెప్తున్న మాటలు. మన స్థాయిలో ఉంది కిండర్ గార్డెన్, ఎల్కేజీ, కేజీ స్థాయిలో ఉంది. ఇదేమో పిహెచ్డి. ఈ పిహెచ్డి స్థాయికి రావాలంటే మనం ఏం చేయాలి, ముందు కిండర్ గార్డెన్ ఇవన్నీ చదవాలి కదా. సో కిండర్ గార్డెన్ అంటే అర్థం ఏంటి, బైబిల్ చదవటం స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేస్తారా, వాళ్ళు చదువుతారా, నెక్స్ట్ సాటర్డే వస్తారా, లేకపోతే మళ్ళీ డౌటా? ఏమో ఓకే, ప్రార్థన చేసుకుందాం.